దేవుడు 2 పుస్తకాలు రాశాడు అన్నాడు ఫ్రాన్సిస్ బేకన్. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి, గొప్ప ఫిలాసఫర్, సైంటిస్ట్ ఫ్రాన్సిస్ బేకన్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పింది కూడా ఇతనే. చాలా గొప్ప ఫిలాసఫర్. ఆయన అంటాడు, దేవుడు 2 పుస్తకాలు రాశాడు అన్నాడు. ఒకటి స్క్రిప్చర్, రెండోది క్రియేషన్. అంటే స్క్రిప్చర్ అంటే లేఖనాలు, క్రియేషన్ అంటే మనకు తెలుసు సృష్టి. అంటే దేవుని గురించి మనకు తెలియాలంటే అసలు దేవుడు ఉన్నాడా లేదా, అసలు దేవునికి ఉనికి ఉందా లేదా అని మనకు తెలియాలంటే దేవుడే రాసి పెట్టుంచాడు. మీరు వాడు శ్రద్ధగా చదువుకుంటే మీకు అర్థమవుతుందని చెప్తాడు ఫ్రాన్సిస్ బేకన్. అంటే స్క్రిప్చర్ అంటే లేఖనాలు, బైబిల్ వాక్యం. వాక్యాల్లో కూడా దేవుడు తనను తను ప్రత్యక్షపరుచుకున్నాడు, అదొక విధానం. రెండవది క్రియేషన్ అనగా సృష్టిలో కూడా దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి సృష్టిని అధ్యయనం చేయడం ద్వారా, మరలా ఈ బైబిల్ వాక్యాలను అధ్యయనం చేయడం ద్వారా దేవుడు ఉన్నాడని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు అంటాడు ఫ్రాన్సిస్ బేకన్. కాబట్టి శ్రద్ధగా కొద్దిగా మనసు పెట్టండి, చదవండి. చాలామంది సంశయవాదులు ఇది సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా ఆలోచించలేకపోతున్నారు. దేవుడు పదే పదే ఆలోచించు అంటాడు. రీజనింగ్ ఉపయోగించమని చెప్పింది బైబిల్ దేవుడు చెప్పాడు, మీరు రీజనింగ్ ఉపయోగించాలంటాడు. అది కాబట్టి ఎవరైనా సరే, ఫ్రాంక్ మోరిసన్ అని ఒక బ్రిటిష్ లాయర్ ఉండేవాడు. ఆయన రీసెర్చ్ చేశాడు దేవుడు లేడు నిరూపించడానికి. తీరా రీసెర్చ్ చేసి ఏం చేశాడంటే ఆయనే ప్రభు నమ్ముకొని ఇప్పుడు మంచి పుస్తకం రాశాడు. హూ మూవ్డ్ ద స్టోన్ అని ఒక పుస్తకం రాశాడు. కాబట్టి శ్రద్ధగా ఆలోచించండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, దేవుడు రాసిన 2 పుస్తకాలు, ఒకటి స్క్రిప్చర్, రెండోది క్రియేషన్. థ్యాంక్ యూ.